సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని మరియు ప్రెస్ చేయండి పక్కనే ఉన్న గంటను. ఇలా చేయడం ద్వారా నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను MIUI 10 సీక్రెట్ 6 ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఆ సీక్రెట్ 6 ట్రిక్స్ అనేవి మీరు తెలుసుకోగలుగుతారు. మీరు రెడ్మీ యూజర్స్ అయితే MIUI 10 అప్డేట్ అనేది మీకు తెలిసే ఉండిద్ది. అప్డేట్ అయిన తర్వాత అందులో కొత్తగా వచ్చిన 6 ఫీచర్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను గైస్. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తున్నట్లయితే తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే టెక్నికల్ వీడియోస్ అలాగే ఇటువంటి వీడియోస్ మీకు అందరికంటే ముందు లభిస్తాయి. అలాగే నోటిఫికేషన్ ద్వారా కూడా లభిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. రెడ్మీ MIUI 10 కొత్తగా వచ్చిన 6 ఫీచర్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ సీక్రెట్ ట్రిక్ వచ్చేసి అప్డేట్ అయిన తర్వాత నోటిఫికేషన్ స్టేటస్ బార్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు బ్రైట్నెస్ అనేది చూస్తున్నట్లయితే బాగా యానిమేషన్ అనేది MIUI 10లో మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. అలాగే యాప్స్ కాదు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సింబల్స్ అవి చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఇది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, చూసారా? ఇది చాలా బాగా అనేది MIUI 10లో ఉపయోగపడింది. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చాలా యాప్స్ క్లోజ్ అలాగే ఓపెన్ చేస్తూ వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ నుండి మనం రీఫ్రెష్ చేయాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ డౌన్లో మనకి 3 లైన్స్ ఉన్న ఒక బటన్ కనబడింది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇంతకుముందు ల్యాండ్స్కేప్లో వచ్చేది ఫ్రెండ్స్. ఇక్కడ యాప్స్ ఎరేజ్ చేసేది ఇప్పుడు ప్రొటెక్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని రిఫ్రెష్ చేయాలంటే లెఫ్ట్లో ఉన్న యాప్స్ని రైట్లో పుష్ చేయాలి. అలా చేస్తే అయిపోయింది. ఇక్కడ మనకు ఆ యాప్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకు లాక్ సింబల్ వచ్చింది, స్పిల్ట్ సింబల్ వచ్చింది, సెట్టింగ్స్, ఆ యాప్స్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారా? ఇలా అప్డేట్ అనేది అవ్వడం జరిగింది. ఇప్పుడు మన థర్డ్ ట్రిక్ వచ్చేసి కెమెరా. ఇక్కడ చూస్తున్నట్లయితే కెమెరాలో మనకి ఇక్కడ ప్రొటెక్ట్ మోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? నేను నాకు తెలిసినవి చెప్తున్నా, మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా అనేది చూస్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ నాకు ఒక ప్రొఫైల్ పిక్ లాంటి లోగో అనేది వచ్చింది. దాని మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ ప్రొటెక్ట్ మోడ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం అనేది జరిగింది. చూసారా ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద? దాని తర్వాత కెమెరా సెట్టింగ్ వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనం ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేశాడే అనుకోండి, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకోటి వచ్చేసింది. ఫింగర్ ప్రింట్ కాకుండా ఫేస్ అన్లాక్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇది నేను ముందుగానే సెట్ చేసి ఉంచాను ఫేస్ అన్లాక్. కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసి మీకు ఎలా ఫేస్ అన్లాక్ అనేది పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మీ పాస్వర్డ్ ఇచ్చేసాక ఇక్కడ మీకు 5 సెకండ్స్ అనే టైం ఉండిద్ది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వచ్చిద్ది. మీరు దాని మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ మీకు ఫేస్ అనేది అడిగిద్ది. ఇది ఇలా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశారే అనుకోండి, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫేస్ అన్లాక్ అనేది చూడండి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా ఉపయోగం పడింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇప్పుడు మన హోమ్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ మనకు సౌండ్ది కూడా చాలా ఇంక్రీజ్, అలాగే దాని ఇమేజ్ అంతా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంతకుముందు మనకు మామూలు ఫోన్స్ లాగా ఉండేది, ఇక్కడ కానీ సైలెంట్ ఆప్షన్ ఇక్కడే ఇచ్చేసారు. దాని తర్వాత డు నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారా? దాని మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సౌండ్ బటన్స్ ద్వారా. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనం సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయామే అనుకోండి, ఇక్కడ మనకు సెక్యూరిటీ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ దాని మీద క్లిక్ చేశారే అనుకోండి, మీరు ఎటువంటి యాప్లో అయినా మీ జీమెయిల్తో లాగిన్ కనుక అయితే దాని తర్వాత అది మీకు సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ అనేది చేసిద్ది ఫ్రెండ్స్. ఇదొక అప్డేట్. దాని తర్వాత అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ నాకు MIUI 10 8.1
8.2 అనే వర్షన్లో నడుస్తుంది. ఇక్కడ మనకు వర్షన్ చూసుకున్నట్లయితే 8.1 ఓరియో అప్డేట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే MIUI 10 అనేది కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్, టేక్ కేర్, గుడ్ బై. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో యాప్స్ అలాగే ట్రిక్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.